తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం రోజురోజుకి ముదురుతోంది. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు వాడారనే వార్తలు రావడంతో పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. రాజకీయాలకు అతీతంగా ఈ విషయమై విచారణ జరగాలి, దోషులను కఠినంగా శిక్షించాల్సిందే అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంచు మనోజ్ కూడా శ్రీవారి లడ్డూ వివాదంపై స్పందించారు. ఈ పని చేసిన వారిని కఠినంగా శిక్షించాలని మనోజ్ కోరారు. హిందువుల పరమ పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ వస్తున్న వార్తలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. కోట్లాది మంది హిందువులు దీనిపై ఫైర్ అవుతున్నారు. లడ్డూ తయారీ కోసం వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వును వినియోగించినట్టు వచ్చిన వార్తలపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందించారు. మంచు మోహన్ బాబు ఇటీవల స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు దోషులను కఠినంగా శిక్షించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబుతో పాటు ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు స్పందించారు. తాజాగా మంచు హీరో మనోజ్ స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ఆయన తన ఆవేదన తెలియజేశారు. ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమన్నారు. లడ్డూ ప్రసాదం కల్తీకి పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది హిందూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఎవరు చేసినా చాలా పెద్ద తప్పు. భక్తుల మనోభావాలను దెబ్బతీసిన వారిని వదిలిపెట్టకుండా శిక్షించాల్సిందే. ఈ తరుణంలో అన్ని పార్టీలు కలిసి రావాలని, దోషులను గుర్తించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. వారిపై తగిన చర్యలు తీసుకుని సంస్కృతి, మతపరమైన విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. సాంప్రదాయాలు ఉల్లంఘిస్తే సహించబోమనటానికి ఇది ఉదాహరణ అయ్యేలా వారికి శిక్ష పడాలి అంటూ మంచు మనోజ్ చెప్పుకొచ్చారు. ఇక కెరీర్ విషయానికొస్తే మంచు మనోజ్ వ్యక్తిగత కారణాల వల్ల 5 ఏళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య అహం బ్రహ్మాస్మి అనే సినిమా ప్రారంభించినా కొన్ని కారణాల వల్ల ప్రేక్షకుల ముందుకు రాలేదు. ప్రస్తుతం మీరాయ్ అనే సినిమాలో నటిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జా నటిస్తున్నారు. అయితే సినిమాలతో మాత్రమే కాకుండా ఉస్తాద్ టాక్ షోతో కూడా ప్రేక్షకులను అలరించారు మనోజ్. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయిన ఈ షోకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ స్పందనే వచ్చింది. అతి త్వరలోనే నటుడిగా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మంచు మనోజ్ చెప్పారు. త్వరలోనే మనోజ్ కొత్త సినిమా ప్రకటించే అవకాశం ఉంది.